RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ ఇంటి ముందు నిరసన తెలిపిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. అనంతరం వారు మాట్లాడుతూ ఏళ్ల తరబడి జెండాలు మోస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేసి కేసులు భరిస్తున్న తమకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచినప్పటికీ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఇతర పార్టీలకు పనిచేసిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉండి తమని వేధించిన వారిని ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తిరిగి వారే పెత్తనం చెలాయిస్తూ తమని వేధిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్సీ దండే విఠాల్ వర్గానికి చెందిన నాయకులు అంటూ పోలీస్ స్టేషన్లో పెత్తనం చెలాయిస్తూ సామాన్యులను ఇబ్బంది పడుతున్నారని నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఏదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డారు, నష్టపోయిందని చెప్పి మీరు మార్కులు ఇచ్చిందన్నారు. ఇచ్చిన వర్కులు మీరు సక్రమంగా 8 ఇంచుల రోడ్ తోటి సీసీ రోడ్లన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇదే దండే విఠల్ వర్గ వచ్చి మళ్ళా మా రోడ్ల మీద కంప్లీట్ చేసిండు, మాకు బిల్లులు రాకుండా చేసిండు. అదే దండే విఠల్ వర్గం మా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు 16 లక్షల వరకు మా మండల్లో ఎక్కడ ఏ మురం వేయకుండా వాటి నల్లమట్టి వేసుకుంటా వాటి ఆ వర్కులు వాళ్ళు బిల్లు పెట్టుకుంటారు. మేము ఎవరికి చెప్పిన తప్పు జరుగుతుంటే మటుకు ఊకునేది లేదు. ఆ వర్గం ఈ వర్గం అని లేదు. మన ప్రభుత్వం మంచి పని చేస్తుందనేది ప్రజలు చెప్పాలా. ఒకవేళ మీరు తప్పు చేసినా వాళ్ళు తప్పు చేసినా కూడా ఊకునేది లేదు. మీరు కూడా కంప్లైంట్ చేయండి, అవసరమైతే దాన్ని సరిచేయండి, ఆ పనిని తవ్వని సరిచేయండి. అంతేగాని ఇప్పుడు మీకు అన్యాయం జరిగింది, మీ అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నంలో నేను కూడా ఉన్నా. నేను కూడా ఎమ్మెల్సీ గారికి చెప్పినా, మళ్ళీ ఒకసారి చెప్తాను. పోలీసులు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ లా ఇంతకుముందు బీఎస్పీలో పనిచేసిన వాళ్ళు నడుస్తుంది. దయచేసి అధిష్టానం దృష్టికి మేము ఆపత్తులో మీ వెంబడి నిలిచినాం, కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టినాం. బ్యాంకుల దొంగతనాలు చేసినోడు కూడా దండ విటలతో తిరుగుతారు. ల్యాండ్ వ్యాపారులు, శాండ్ వ్యాపారులు ఇక భాష చెప్పుకోవాలంటే బాగా ఘోరంగా ఉన్నదన్న. ఇందిరా మిల్ల కమిటీలలో మా పేరు లేవు. పార్టీ మరి మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా లేదా మాకు అర్థమైతలేదు. ఎందుకు తీసుకెళ్తలేరు? మేము ఏం చేసుకోవాలి? గతంలో కార్యకర్తని కాపాడుకోమని కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాం మేము. లేకుంటే మేము ఉండాలా పోవాలా అర్థం కాని పరిస్థితులు ఉన్నది ఇలా కార్యకర్తలు. ఇలా మీకు అది చెప్పుకుంటే ఓకే అని తక్షణమే పని అవుతుంది. మేము పైదాకా పోతే అక్కడ పని అవుతలేదు. ఇక్కడ ఎవరు చేస్తారు? ఎవరికి దండ విట్టలు మాకే తెలియదు. ఇంతవరకు దండ విట్టలు ఫోన్ చేస్తాడు, దండ విట్టలు దేని అని ఆఫీసర్లు చెప్తాను. ఎందుకు పోతాం అన్న? మేము పార్టీలో దండ విట్టలు ఎప్పటి నుంచి వచ్చిండు? ఎంపీ ఎలక్షన్ లో కూడా దండ విట్టలు లేడు. ఎవరా దండ విట్టలు? ఎందుకు భయపడాలి? ఇలా ఆదివాసుల మీద భూములు ఎవరైతే లాక్కుంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. అంటే ఆదివాసులకు తీసుకుపోయి మీటింగ్ పెడతారు. మా ఆదివాసుల భూములు తీసుకుంటే ఖచ్చితంగా పోరాడతాం. రేపు మీకు తెలియజేస్తున్నాం. ఆదివాసులకి అన్యాయం చేస్తే ఊరుకునే లేదు. దండ విట్టలు 25 మంది రాని కాంగ్రెస్ పార్టీ మనిషికి ఇస్తాను లెటర్ ప్యాడ్ రాసి ఈరోజు మాకు ఇద్దరు మధ్యలో గొడవలు పెట్టి సిర్పూర్ మండలంలో ఈ కాంగ్రెస్ పార్టీని చిల్లరగా చేస్తున్నాడు. ఇలాంటి దృష్టిలు మళ్ళీ రావద్దని సీతక్క గాని, రేవంత్ రెడ్డి గాని, ఇండ్ల దృష్టిలో గాని ఇలాంటి మళ్ళీ పంచాయత్ సెక్రటరీ కూడా ఇలాంటి వ్యవస్థ ఉందని ఎవరికి కూడా మాకు కాంగ్రెస్ కార్యకర్తలకు, ముఖ్య కార్యకర్తలకు కూడా ఇనే పరిస్థితి లేదు. మేము చెప్పుకుంటే మాకు సిగ్గు అనిపిస్తుంది. అదే వేరే పార్టీలలో కుంభకాయ లంచాలు తినుకున్నాళ్ళు, ఇవాళ మైనస్ అయిన వాళ్ళు ఈ పార్టీలో జాయినింగ్ అయ్యి ఇవాళ వాళ్ళకు వాల్యూ ఉంది, మంచి వాల్యూ ఉంది. మరి ఇది ఏం జరుగుతుంది? అధిష్టానం ఏం గుర్తిస్తుంది? ఇలాంటివి జరగకుండా దయచేసి దీన్ని చక్కగా పెద్ద ఎత్తున మంత్రుల ద్వారా మనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. లేదంటే మరి మన ఈ ఆవేదన తిరగబడితే ప్రజల ఆవేదన ఎలా ఉంటుందో మేము కంపల్సరిగా చూపెడతాము. ఎటు పరిస్థితుల్లో దీన్ని మర్చిపోము, అంత ఆవేదన ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి దాకా చేరాలని నా మనవి. ఇప్పుడు మీ ఇంటికాడ మొదలైంది, ప్రతి మండలంలో మొదలవుతుంది నిరసన. మా సీనన్న ఇప్పటిదాకా 30 ఏళ్ల నుంచి మీరందరూ ఎటుపోయినరు? లాక్డౌన్లో ఎటుపోయినరు? బిల్డింగ్ శాంక్షన్ అయింది అన్న, మీరు వచ్చి కాయ కొట్టిండ్రు. సిర్పూర్ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ గారు వచ్చి కాయ కొట్టినా కూడా కొట్టిన తర్వాత కార్యకర్తలకు చేసుకోండి బిడ్డ అని చెప్పిండు. వర్క్ స్టార్ట్ చేసి మెట్రల్ పడి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత దండబిట్టలు అనే ఎమ్మెల్సీ ఆయన ఇష్టపరంగా ఇంకో అతనికి తీర్మానం లెటర్ ప్యాడ్ ఇచ్చి ఆయన